స్టోరీస్ ని మీకు అందిస్తున్నవారు OLook.in. ప్రోత్సహించడం అంటే ఆసక్తి, అవసరం మరియు నిర్దిష్టమైన లక్ష్యం సాధించాలనే పట్టుదల. చాలా మంది గొప్ప పనులు సాధించడానికి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల నుంచి ప్రోత్సాహం పొందుతూ ఉంటారు. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి కేవలం ఇన్స్పిరేషన్ మాత్రమే కాదు, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఓటములను దాటుకుంటూ ముందుకు సాగి సక్సెస్ ను తన సొంతం చేసుకున్నాడు. చాలా మంది మామూలు మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టిన వారిలాగానే తనకు కూడా ఎన్నో కలలుండేవి. తనకున్న క్వాలిఫికేషన్ కొత్త విషయాలు నేర్చుకోవాలి అని అనుకోవటం, అదే తనను ఎన్నో అప్స్ అండ్ డౌన్స్ నుంచి సక్సెస్ వైపుకి తీసుకెళ్లింది. కాలం జీవితానికి ఉన్న అర్థాన్ని తెలిసేలాగా చేసింది. ఆ వ్యక్తి మరెవరో కాదు, ఎంతో మందికి సోర్స్ ఆఫ్ మోటివేషన్ అండ్ కరేజ్ గా మారిన సందీప్ మహేశ్వరి. సందీప్ ఢిల్లీలోని ఒక సంపన్న కుటుంబంలో జన్మించాడు. మనీ మేకింగ్ అనే గిఫ్ట్ ఆయనకి పుట్టుకతోనే వచ్చింది. అల్యూమినియం బిజినెస్ చేసే కుటుంబంలో పుట్టడం వల్ల తాను చిన్నప్పుడు ఎంతో లగ్జూరియస్ గా పెరిగాడు. సందీప్ చదువుకునే రోజుల్లో తన ఫ్యామిలీ బిజినెస్ పడిపోవడంతో తానే ఆ కుటుంబానికి ఆధారం అవ్వాల్సి వచ్చింది. తన కుటుంబం కష్టపడకూడదు అని కుటుంబ బాధ్యతని తన భుజాలపైన వేసుకున్నాడు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలో జాయిన్ అయిన సందీప్ తన కుటుంబాన్ని కష్టాల నుండి బయటపడేయడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. ఈ దశలోనే తను చదివేది ఒకటని, చేసేది ఒకటని, తన ఆసక్తి ఒకటని, చేస్తోంది ఇంకొకటని అర్థం చేసుకున్నాడు. అందుకే తాను ఒక తెలివైన విద్యార్థి అయినప్పటికీ బీకామ్ 3వ సంవత్సరంలో ఢిల్లీలోని కిరోరిమల్ కాలేజ్ నుండి డ్రాప్ అవుట్ విద్యార్థి అయ్యాడు. 19 ఏళ్ల వయసులో మోడలింగ్ చేద్దాం అనుకున్నాడు సందీప్. మోడల్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేశాడు. కానీ తక్కువ సమయంలోనే ఆ వెలుగుల వెనుక ఉన్న చీకటిని అర్థం చేసుకున్నాడు. ఆ తర్వాత ఫోటోగ్రఫీ చేద్దామనుకున్న సందీప్ 2 వారాల కోర్స్ చేశాడు. కానీ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అది ఆయనలో కసిని పెంచింది. మోడలింగ్ వరల్డ్ ని మార్చేలాగా తానే ఒక కంపెనీ స్టార్ట్ చేసేలా చేసింది. అదే మ్యాష్ విజువల్స్ ప్రైవేట్ లిమిటెడ్. 2002లో తన స్నేహితులతో కలిసి ఈ కంపెనీని స్టార్ట్ చేశాడు సందీప్. ఇక్కడ కూడా తనకి చేదు అనుభవాలు తప్పలేదు. లాంచ్ అయిన 6 నెలల్లోనే కంపెనీని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ గివప్ చేయడం ఇష్టం లేని సందీప్ ముందుకి అడుగులేశాడు. ప్రజలు ఇష్టపడే పని చేయాలి అని అనుకున్నాడు. షేరింగ్ అనే కాన్సెప్ట్ ని స్టార్ట్ చేశాడు. అప్పటికి ఆయన వయసు 21 సంవత్సరాలు. 2003 ఈ ఇయర్ లో సందీప్ జీవితం కంప్లీట్ గా మారిపోయింది. 10 గంటల 45 నిమిషాల్లో 122 మంది మోడల్స్ తో 10,000 షాట్స్ తీసి వరల్డ్ రికార్డ్ నమోదు చేశాడు. అక్కడితో ఆయన ఆగలేదు. టెంపరీగా వచ్చిన పేరు, గ్లామర్ ఇండస్ట్రీ ఆయన్ని అక్కడే ఆపలేకపోయాయి. మోడలింగ్ వరల్డ్ ను పూర్తిగా మార్చేశాడు సందీప్. ఆ తర్వాత తన ఐడియాలను రియాలిటీలోకి తెచ్చి ఇమేజెస్ బజార్ ని లాంచ్ చేశాడు. అది 2006. ఇమేజెస్ బజార్ స్టార్ట్ చేసిన సందీప్ మల్టీ టాస్కింగ్ చేయాలి అని అనుకున్నాడు. కౌన్సిలర్ గా, టెలికాలర్ గా, ఫోటోగ్రాఫర్ గా మల్టీ టాస్కింగ్ చేస్తూ ముందుకు సాగాడు. ఇప్పుడు ఇమేజెస్ బజార్ ప్రపంచ వ్యాప్తంగా 7,000 మంది క్లయింట్స్ తో ఓవర్ 1 మిలియన్ ఇమేజెస్ తో ప్రపంచంలోనే లార్జెస్ట్ కలెక్షన్ గా నిలిచింది. సందీప్ సింగిల్ హ్యాండెడ్ గా తన కళకు రూపమిచ్చి దానికి జీవం పోశాడు, దాన్ని సజీవం చేశాడు. తన డెడికేషన్ 29 ఏళ్లకే తనను ఇండియాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ రినౌడ్ ఎంటర్‌ప్రెన్యూర్ గా మార్చేసింది. తన జర్నీ టు నెవర్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్స్, బీ ట్రూత్ఫుల్ టు సెల్ఫ్ అండ్ అదర్స్ అన్న ఫిలాసఫీలు నిజమని చెప్తాయి. సక్సెస్ఫుల్ ఆంట్రప్రెన్యూర్ అవ్వడం మాత్రమే కాదు, ఎన్నో లక్షల మందికి గైడ్ గా ఉండే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. తాను స్టార్ట్ చేసిన ఈ మిషన్ ఆయన్ని ప్రజల మనసులకు దగ్గరగా తీసుకెళ్లింది. లక్షల మందిని ఇన్స్పైర్ చేస్తూ వారందరికీ ఇప్పుడు రోల్ మోడల్ గా మారాడు. ఎంత సక్సెస్ఫుల్ అయినా, ఎంత డబ్బు సంపాదించినా ఆ ప్రభావం సందీప్ మీద కొంచెం కూడా లేదు. అందుకే ప్రాఫిట్స్ తన కంపెనీని వదలట్లేదు. తన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కి తనకి మధ్య ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. ఇఫ్ యూ హ్యావ్ మోర్ దెన్ యూ నీడ్, సింప్లీ షేర్ విత్ దోస్ హూ నీడ్ ఇట్ ద మోస్ట్ అంటాడు సందీప్ మహేశ్వరి. ఎంతో మంది అనుకున్నట్టు లైఫ్ ఇస్ టఫ్ కాదని, బతకడం ఎంతో ఈజీ అని తన చేతులతో చూపించాడు. తాను నమ్మిన సింపుల్ మంత్రం ఒకటే, అదే ఆసాన్ హై. రియాలిటీలో తాను సొంతం చేసుకున్న సక్సెస్ ఎన్నో పాత సామెతలు తప్పని చూపింది. తనకు ఎదురైన చేదు అనుభవాలను తన టర్నింగ్ పాయింట్స్ గా మార్చుకున్నాడు.
తన ఎక్స్పీరియన్సెస్ అన్నీ చేదు అనుభవాలే. మనం రూపాయితో మొదలవుతామా లేదా లక్షలతో మొదలవుతామా అన్నది కాదు, ముందు ఏదైనా స్టార్ట్ చెయ్యాలి, అది కూడా మన సొంత డబ్బులతోనే చెయ్యాలి అంటాడు సందీప్ మహేశ్వరి. స్టార్టప్ స్టోరీస్ సందీప్ మహేశ్వరికి హ్యాట్స్ ఆఫ్ చెప్తోంది.